రై 100% మనమే గెలుస్తారా? నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండు. ఓకేరా రై పిస్తారా ఏమన్నా వంశీ జిందాబాద్ వంశీ జిందాబాద్ వంశీ జిందాబాద్. ఎంత గొప్ప పని చేసావు బాసు. వన్స్ అపాన్ ఎ టైం నేను కూడా నీలాగే ప్రేమించాను. ఆ ఆడది నన్ను ఎర్రి పప్పలా తిప్పించుకొని వదిలేసింది. ఫ్లాష్ బ్యాకా? అలాంటిదే ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి. ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే. నీ పేరేం పేరు? అరవింద్. ఏమాత్రమైన సూట్ అయిందా? మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విను. ఆ రోజు ఏంటిది కొత్త బండి ప్రాబ్లం రాకూడదే. ఓవర్ఫ్లో అయిందా? ఎక్స్క్యూజ్ మీ. టైం ఎంతండి? 12. నేను 12 ఏళ్ళకే బయట వేసుకున్నాను. అందుకే 12 అనగానే బయట జారుతుంది. ఏమీ అనుకోకండి. పర్లేదు. మీ పేరేం పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి బయట జారింది. ఆ 1.5 నిమిషంలోనే నా మనసు జారిపోయింది. ఆ బలమైన అందాల్ని చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది. ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెళ్ళి గేట్లు తెరుచుకొని ఎదురు చెట్ల కింద ఉన్న ఎల్లో బల్ల మీద కూర్చొని ప్రేమించుకునే వాళ్ళం. వర అంటే నాకు ఇష్టం. చూస్తూ ఉండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి. వర లావెక్కింది. వర అంటే నాకు ఇష్టం, నేనంటే వరాకి ఇష్టం. అలా ఇద్దరం ప్రేమించుకున్నాం. చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సుందర్, ఏంటి అర్జెంట్గా రమ్మని కబురు పెట్టావు? పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. చివరిగా నా పెళ్ళికి నేను రాకుండా ఎలా ఉంటా? నేను మాట్లాడేది నా పెళ్లి గురించి. రండి. నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని. పేరు బేస్బాబు. హాయ్. ఈ ఉంగరాలు నగలు అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే. వస్తాను ఫ్రెండ్. పదండి. బాయ్. ఈ నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు. ఎంతో మంది అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు. ఈ అన్యాయానికి న్యాయం జరగాలి. చెప్పు, ఏం చేయమంటావు? నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్. జడ్జిమెంట్ మాకు ఫేవర్గా వస్తుంది అనుకుంటున్నాం. ఓహో, ఆనందరావు గారు, మీరు అదృష్టవంతులండి. మీ వాడు తెల్లవారుజామునే లేచి ఎంచక్కా జాగింగ్ చేసి వస్తున్నాడు. మావాడు ఉన్నాడు ఎందుకు? రాత్రి 12ంటికి ఇంటికి చేరాడు. ఇప్పటి వరకు నిద్ర లేవలేదు. హలో, ఈయన గారు జాగింగ్ చేసి రావట్లేదు. రాత్రంతా బజారులో బలాదూరుగా తిరిగి ఇప్పుడు వస్తున్నాడు. అవునా? అయితే మావాడేనయం. చాలండి, ఫ్యామిలీ సీక్రెట్స్ అందరికి చెప్పాలా? ఫ్యామిలీ సీక్రెట్స్ కాదు, ఫ్యామిలీ బొక్కలు. అవే అస్సలు చెప్పకూడదు. అబ్బో, పౌరుషం వచ్చేసింది ఎంబీఏ గారి. ఏమిటి, మీ వాడు ఎంబీఏ చేస్తున్నాడా? ఇప్పుడేంటి, ఎప్పటి నుంచో ఎలగబెడుతున్నాడు. మాస్టర్ ఆఫ్ బ్యావర్స్ ఆర్ట్స్. ఓహో, ఎంబీఏ అంటే ఇదా? అయితే మావాడేనయం. మీవాడేనయ్యం అంటే మీరు దండగా. వెళ్ళండి, మీరు పదండి. అసలు నీ వాళ్ళకి అదే సగం పైగా వాడు పాడవుతున్నది. అయితే నన్ను తిట్టండి, వాడిని తిడతారు ఎందుకు? క్లారిటీ ఉండదు, పాడు ఉండదు. ఏంట్రా, ఇప్పుడు వచ్చి అప్పుడే బయటకు వెళ్ళడానికి రెడీ అయిపోయావా? నేను ఎప్పుడు టైం వేస్ట్ చేయను అన్న. అబ్బాబాబాబాబా, ఏం టైం సెన్స్. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఇలా బేవర్స్గా తిరిగే వాళ్ళు ఇండియాలో ఉండబట్టే ప్రపంచ బ్యాంక్ అప్పు పాపం పెరిగినట్టు పెరిగిపోతుంది. అంకుల్, వచ్చింది మార్కుల దెయ్యం. రామ్మ త్రిపుర సుందరి. తయారైంది పొద్దున్నే. ఏంటి, నీ పుట్టినరోజా? లేదంటీ, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో ప్రతి సబ్జెక్ట్ లోనూ 90 మార్క్స్ వచ్చాయి. విన్నావా? ఆ అమ్మాయికి ప్రతి సబ్జెక్ట్ లోనూ 100కి 90 మార్కులు వచ్చాయంట. 90 మార్కులతో పాటు చదివి సైట్ కూడా వచ్చింది. కామెంట్లు చేయడం కాదు, ఆ అమ్మాయిని చూసి సిగ్గు తెచ్చుకో. 35 మార్కులు మించి ఒక్క సంవత్సరమైనా ఒక్క సబ్జెక్ట్ లో అయినా ఒక్క మార్క్ ఎక్కువ తెచ్చుకున్నావురా? నాకంత అత్యాసలేదు నాన్న. వచ్చిన మార్కులతో తృప్తి పడతా. నా వల్ల కాదే, నా వల్ల కాదు.
హైదరాబాద్లో స్థలాల రేట్లు పెరుగుతున్నాయి, దోపిడీలు పెరుగుతున్నాయి, యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి, అపార్ట్మెంట్లు పెరుగుతున్నాయి. నీకు మాత్రం మార్కులు పెరగట్లేదు. సరే నాన్న, నేను ఫస్ట్ క్లాస్కే ట్రై చేస్తాను. కానీ ఈ ప్రాసెస్లో ఫెయిల్ అయితే 35 మార్కులతో పాస్ అయ్యేవాడు కష్టపడి చదివితే ఫస్ట్ క్లాస్ వస్తుంది, లేకపోతే సెకండ్ క్లాస్ వస్తుంది. ఫెయిల్ ఎందుకు అవుతాడు రా? అది ఆలోచించి చెప్తాడు గాని ముందు మీరు బజార్కి వెళ్ళి కిలో పంచదార, పావు కిలో టీ పొడి, అరకిలో కందిపప్పు, 2 కిలోల నూనె, 100 గ్రాములు వెల్లుల్లి తీసురండి. అన్నీ ఒకేసారి చెప్తే ఎలా గుర్తుండి చేస్తాయి? కాగితం మీద రాసివు. చూసావు నాన్న, అమ్మ ఒకేసారి ఇన్ని సరుకులు చెప్పేసరికి మీకేమీ గుర్తులేవు. చదువు అంతే. ఫస్ట్ క్లాస్లో పాస్ అవడానికి అన్నీ చదివితే ఏమీ గుర్తుండవు. అదే 35 మార్క్స్ కోసం అని చదివితే అంతా గుర్తుంటుంది, కరెక్ట్గా రాస్తాం. చదువుకి సంతలో సరుక్కి ఏం లింక్ పెట్టి చెప్పావురా? వాడు క్లారిటీగానే చెప్పాడు, మీరు క్లారిటీగా చెప్పండి. మొన్న టీవీలో టెండూల్కర్ సెంచరీ చేశాడని సత్యలాగా అవ్వలేదని తిట్టారు. నిన్న అల్లు అరవింద్ గారు అబ్బాయి సినిమాలో పాట ఏ సినిమాలో వదిరా? బన్నీ. ఆ బన్నీ సినిమాలో పాట టీవీలో వస్తే ఆ కుర్రాడు చూసి నేర్చుకోమన్నారు. ఇవాళ ఈ అమ్మాయిలా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వలేదని తిడుతున్నారు. ఇంతకి సచిన్ అవ్వాలా, బన్నీ అవ్వాలా, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలా? ముందు వాడు క్లారిటీగా చెప్పండి. ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను. అవుతాడా? నాకు మీరు సీఎం అవ్వాలనుంది. అవుతారా? అవ్వరు కదా. వాడు అంతే. ఇక నేను బయలుదేరుతానంటీ. కాఫీ తాగెళ్ళమ్మా. లేదంటీ, పక్కింటి సరళ పెద్ద మనిషి అయింది. ఆ ఫంక్షన్కి వెళ్ళాలి. సరళ పెద్ద మనిషి అయిందా? ఇప్పుడు ఆ అమ్మాయి పెద్ద మనిషి అయితే నువ్వు ఆశ్చర్యపోతావేట్రా? ఆశ్చర్యం కాదు నాన్న, ఆనందం. కంగ్రాచులేషన్స్ చెప్పాలి. వస్తాను, పద. నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా. గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్స్ కి బూస్ట్ కదా. గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫ్ బెస్ట్ కదా. నాకొక గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గాడిద గుడ్డు లేకపోతేనే 35 మార్కులు వచ్చి చేస్తున్నాయి. ఇంకా అది కూడా ఉంటే నువ్వు పాస్ అవ్వవు. అందరికీ ఉండి నాకు లేదన్న బెంగతోనే నేను సరిగ్గా చదవలేకపోతున్నాను. ఉంటే ఫస్ట్ క్లాస్ వచ్చేది. మీరు చెప్పింది కరెక్ట్, వాడు చెప్పింది 100% కరెక్ట్. నువ్వెలా మాట్లాడినంత కాలం వాడు బాగుపడ్డే. మీరు ఇలా తిట్టినంత కాలం వాడికి ఫస్ట్ క్లాస్ రాదు. ఫస్ట్ క్లాస్ రాకపోయినా పర్వాలేదు, ఫెయిల్ అవ్వకుండా ఉంటే చాలు. వీడికి భూమి మీద గర్ల్ ఫ్రెండ్ దొరకకూడదని ముక్కోటి దేవతలకి మొక్కుకుంటున్నాను. మా నాన్న నాకు గర్ల్ ఫ్రెండ్ దొరకకూడదని ముక్కోటి దేవుళ్ళకు మొక్కుకుంటున్నాడు. నేను నిన్నే ముక్కోటి మొక్కులు మొక్కుకుంటున్నాను. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ప్రసాదించు. 35 మార్కులు ఇచ్చావు, అడ్జస్ట్ అయ్యాను. మిడిల్ క్లాస్ ఫాదర్ని ఇచ్చావు, అడ్జస్ట్ అయ్యాను. బేవర్స్ ఫ్రెండ్స్ని ఇచ్చావు, అడ్జస్ట్ అయ్యాను. మా గురించి ఏమైనా అనుకుంటున్నావా? లేదే. ఓకే, కంటిన్యూ. లార్డ్ వెంకటేశ్వర, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని పుట్టించే ఉంటావు. ఎంతకాలం నాకు చూపించకుండా దాస్తావు? చూపించు 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 స్వామి. చూపించు, నా గర్ల్ ఫ్రెండ్ చూపించు స్వామి. చూపించు స్వామి. చూపించు స్వామి. చూపించు చూపించు స్వామి. చూపించు ప్లీజ్ స్వామి. చూపించు స్వామి. చూపించు నా గర్ల్ ఫ్రెండ్ చూపించు స్వామి. చూపించు స్వామి. చూపించు చూపించు స్వామి. ప్లీజ్ స్వామి, నా గర్ల్ ఫ్రెండ్ చూపించు స్వామి. చూడు బాబు, భగవంతుడు చూపించడు, పుట్టిస్తాడు. మనమే చూసుకోవాలి. భగవంతుడు చూపించాడు స్వామి. శోభం. అమ్మా కృష్ణవేణి, వెళదామా? పద. ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూస్తే బాగుంటుంది. చూడాలి చూడాలి చూడాలి. స్వామి, చూడాలి చూడాలి చూడాలి. వెనక్కి తిరిగి చూడాలి. చూడాలి. ప్లీజ్ ప్లీజ్ స్వామి. స్వామి చూడాలి చూడాలి చూడాలి. వెనక్కి తిరిగి చూడడం లేదే. స్వామి వెంకటేశ్వర, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అన్నా, ఆ వెరైటీ గారి ఫోటో పేపర్లో పడ్డా? అయిపోయావురా, నా చేతులు అయిపోయావు. మోడి మసి చేస్తా. అయిపోయావురా,
అన్నా వద్దానా కాల్చొద్దానా అన్నా వద్దానా కాల్చొద్దానా ఆగరా అన్నా వద్దానా బుక్కలు పెట్టొద్దానా డేంజర్లో పడతాం ఈ పేపర్ మంది కాదనా పేపర్ ఎవడిదైతే నాకేంట్రా నన్నెవ్వడు ఏమీ చేయలేడు అన్నా ఆడు మామూలు కాదనా ఎవడ్రా వాడు ఆ పేపర్ ఎవరిదో తెలుసా? రామోజీరావు గారిది. కాదురా, నాది. 3 రూపాయలు పెట్టి కొన్న పేపర్కి సిగరెట్తో బొక్కలు పెడతావురా? పెడతావా ఏంటి? ఆల్రెడీ పెట్టాను కదా. ట్యాగూర్ పేరు విన్నావా? సినిమా కూడా చూసినానా? సినిమా ట్యాగూర్ కాదురా, కిల్లర్ ట్యాగూర్. వాడు ఆల్రెడీ జైలు కదా. కాదురా, నేనే ట్యాగూర్ని. నువ్వు జైలు ఉండాలి కదనా? జైల్లోనే ఉన్నాను రా. ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటకు వచ్చావా? రేయ్, టాపిక్ మార్చకరా. ఏరా, 10 మంది చదువుకునే పేపర్ని కాలుస్తావురా నువ్వు? అసలు చదువు విషయం తెలుసురా నీకు? తెలుసురా? ఏం చదువుకున్నావురా నువ్వు? లీకేజీ అన్నా. లీకేజీయా? అవునన్నా, లీకేజ్ అన్నా. లీకేజీ కాదురా బద్మాష్, ఎల్కేజీ. లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కల కింద నరికేస్తాను. అన్నా, చెట్లు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, నేను చచ్చిపోతాను, వీడు చచ్చిపోతాడు, రేపొద్దున నువ్వు కూడా చచ్చిపోతావు. కానీ ఇందులో వెరైటీ ఉందన్నా. కన్ఫ్యూజ్ చేయకురోయ్, కామన్ సెన్స్ లేకుండా కొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కొడతావు. కానీ వెరైటీ ఉంది. కొట్టుకోవడం కాదు కావాల్సింది, వెరైటీగా కొట్టుకోవాలి. వెరైటీనా? యా. ఎలా? ఓకే, రింగులో మనం ఉన్నాం, రింగు బయట మనోళ్ళు ఉన్నారు. యా. వాట్ నెక్స్ట్? మా అసిస్టెంట్లు, నీ అసిస్టెంట్లు, నువ్వు నేను, మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం. స్టార్ట్ చేద్దామా? అన్నా, దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? దెబ్బలు తిన్నవాడు అరవకూడదన్ను. ఓకే, రెడీ? కమ్ ఆన్. ఇప్పుడు ఇస్తాను నీకు ట్విస్ట్. కళ్ళు కనబడట్లేదన్నా. కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది. మూసుకో. అలాగే అన్న. మూసుకో. ముచ్చునన్నా, ముచ్చున. ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావురా? మోయ్. గంతలిప్పావెందుకురా? ఊపిరి ఆడట్లేదన్నా. ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా. మోయ్, వేసుకో గంతలో. ఏరా, నా ముందే కామెడీ ట్రాక్లు చేస్తావురా? చెమ్డాలు చేస్తాను. అన్నా క్షమించన్నా, నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా. అన్నా, నేను కళ్ళకి గంతలు ఓపెన్ చేసినప్పుడు నువ్వు ఓపెన్ చేస్తున్నావు, ఎలాగన్నా? అసలు నేను కట్టుకుంది ఎప్పుడు రా? ట్యాగూర్తో పెట్టుకోకు, ఠారెత్తిపోద్ది.